హైడ్రా పేరుతో బెదిరింపు లేఖపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై దుష్ప్రచారం జరిగిందన్నారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చేలా ఎప్పుడూ చేయనన్నారు. అమీన్పూర్ సంక్షేమ సంఘం పేరుతో వైరల్ అయిన ఫేక్ లెటర్ వెనుక బీఆర్ఎస్ హస్తముందన్నారు. ఈ విషయంలో డీజీపీకి హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనుక ఎవరున్నా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఫహీం. నిన్న ఏదైతే వచ్చిందో నేను చదివిన వెంటనే నేను సైబర్ క్రైమ్స్ ఆశ్రయించిన తర్వాత ఇమీడియట్ రంగనాథ్ గారికి ఫోన్ చేశాను. సార్ ఇది ఇట్లుంది అంటే ఓకే ఫైన్, నా దృష్టికి కూడా వచ్చింది, మీరు కూడా ఫోన్ చేశారు, దీనికి నేను ఎంక్వైరీ చేస్తా, ఏమైనా ఉంటే దీని మీద నేను ఫాలో అప్ చేసి దీని మీద ఫస్ట్ నేను ఎంక్వైరీ చేసి 1-2 డేస్లో దాని మీద ఇది ఫేక్ ఆర్ రియల్ ఏందనేది నేను కనుక్కుంటా, నాకు సమయం ఇవ్వాలని రంగనాథ్ గారు. అది మేము తెలుసుకుంటే మాత్రం పొద్దున నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు తెలుసుకుంటే అసలు అడ్రస్ కానీ అది లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేసి చైతన్య స్కూల్ అని మెన్షన్ చేసి, స్కూల్లో ఎవరైనా వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుంటారా? ఏదైనా సంస్థకి రిజిస్ట్రేషన్ ఉంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్కి ఏదైనా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా ట్రెజరర్ అనే వ్యక్తి ఒక్కడే ఉంటాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఈ ఫేక్ గాళ్ళకి